నమస్తే అండి. సో మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఇంత మంచి ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిజంగా రావాలి ఆంధ్రప్రదేశ్లో అంటే ఎంత తపస్సు చేయాలండి. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి అడుగుతున్నా అన్నారు. వాళ్ళు ఒపీనియన్ లేకపోతే ఇప్పుడు ధర్నా చేసేవాళ్ళు యాక్చువల్గా. ఇప్పుడు జగన్ గారు కూడా ముందర ఆలోచనలో ఉండొచ్చేమో కానీ ఆయన ఇప్పుడు కనబడింది ఏం లేదు. నేను తను కూడా ఏమనలేకపోతున్నాను నేను. కానీ ఒక కారణం ఉంది. టీడీపీ రానివ్వండి, కాంగ్రెస్ రానివ్వండి, లేదంటే ఏదో ఒకటి రానివ్వండి, మనం ఎంతవరకు మనము వాళ్ళకి సహకరిస్తాం. మనం ల్యాండ్లు అమ్ముకోవడం ఇష్టం కాదు కదండి. దానికోసం సాక్రిఫైస్ చేసిన రైతులు మెచ్చుకోవాలి. జై జవాన్ జై కిసాన్, జై కిసాన్ జై జవాన్. ఇదే అండి. ఎందుకు ఈ మాట అనాల్సిన అవసరం అంటే వాళ్ళు నిజంగా ఆలోచించి ఇచ్చారండి. వాళ్ళ పొలాలు స్వచ్ఛందంగా ఇచ్చారు వాళ్ళు. సో దీనికి ఎవరికి నష్టం అంటే తినే వాళ్ళకి నష్టం లేదు. భూ సేకరణకు వచ్చిన వాళ్ళకి నష్టం లేదు. కానీ ఏ భూమి అయితే అవసరం పడ్డదో వాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. ఇది ఏ వాళ్ళు వచ్చినా అంటే బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ ఏది వచ్చినా భూసేకరణలో ఉన్న టైంలో అది గవర్నమెంట్ యాక్ట్ కింద వస్తే గవర్నమెంట్ యాక్ట్ రూల్ ప్రకారమే ఇస్తారండి. కానీ సాక్రిఫైస్ చేసేటంటే రైతులండి. థ్యాంక్ యూ సో మచ్ రైతులకి, మీ అందరు కూడా థ్యాంక్ యూ.